ఓం నమ శివాయ. నేను మీ కొత్త రైతు. ఈరోజు ఒకే వీడియోలో 4 పంటల వివరాలు, పూర్తి సమాచారం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ముందుగా బీర పంట వివరాలు. ఈ బీర పంట వేసి 42 రోజులైంది. మొదట నాటిన తర్వాత దీనికి వాడిన ఫర్టిలైజర్ 19 NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, భాస్వరం. 42 రోజులకి మొదటి కాపు, ఒక 2 రోజుల్లో మొదటి కోత కోద్దాం అనుకుంటున్నాము. దాని తర్వాత ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడడం జరిగింది. పందిరి పూర్తి సమాచారం ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. తర్వాత ఫార్ములా 6 and 4 అనేది ఒకసారి స్ప్రే చేశాను, ఒకసారి లోపల డ్రిప్ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. బీర పంటకి అక్కడక్కడ వైరస్ సోకింది అనుకున్నాను. మాకు శ్రీనివాస్ సార్ అనే అగ్రికల్చర్ ఆఫీసర్, ఆయన పూర్తి సమాచారం సూచనల మేరకు వైరస్ సోకింది, బీరాకు ఇది వైరస్ సోకిందనే డౌట్తో సార్ని సంప్రదించగా సార్ ఒక మందు ప్రిపేర్ చేశాడు. ఆ పైన మీకు వీడియోలో చూపిస్తున్నదే ఆ మందుని వాడాను. చాలా వరకు కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిన తర్వాతే ఈ విధంగా బీరకాపు రావడం జరిగింది. తర్వాత ఇది పుచ్చది. ఇప్పుడు బీరకి, పుచ్చకి, కాకరకి, సొరకి 3కి ఒకే ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది. వేరు అయితే ఏం చేయలేదు. బీర కూడా 42 రోజులైంది. అదేవిధంగా ఈ సొరకాయ అదేవిధంగా అన్నీ 42 రోజుల క్రితం నాటిన పంటలేను. ఈ పుచ్చకాయ కూడా 42 రోజులైంది. నేను నల్లకాయను వేసాను, ఒక 20 సెంటుల్లో వేసుంటాను. ఇది మీరు చూస్తున్న విధంగా పుచ్చ బాగా చాలా నాణ్యంగా, చాలా ఏపుగా వచ్చింది. దీని అన్నిటికీ ఒకే ఫర్టిలైజరు, ఒకే మందులు వాడాను. అంతా ఒకే పొలం కాబట్టి, ఒకే డ్రిప్ లైన్ కాబట్టి ఒకేసారి డ్రిప్లో ఇవ్వడం జరిగింది. పుచ్చ చాలా బాగా వచ్చింది, చాలా తొందరగా కాపుకు వచ్చింది. సాఫ్ మన ఆకుపై ముడతలకు, తెల్ల మచ్చలకు నివారణకు మాత్రం సాఫ్ వాడాను. ఇది ఒకసారి వాడాను, ఇంకా తెచ్చిపెట్టున్నాను ఇంకొకసారి వాడేదానికి. ఇది వాడిన తర్వాత మచ్చలు, ముడతలు చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి. ఇది సాఫ్ వాడినా కూడా బీరపై కంట్రోల్ కాలేదనే ఉద్దేశంతో, వైరస్ అనే ఆలోచనతో వైరస్కు కూడా మందు చేయడం జరిగింది. తర్వాత వీడియో సొర చెట్టు కూడా 42 రోజులైంది. ఈ రోజుకి 42 రోజులు నేను వీడియో చేస్తున్న రోజుకి. అదేవిధంగా సొరకు కూడా పందిలి, సొర కూడా ఇప్పుడే కాపు రావడం, చిన్న చిన్న పిందలు రావడం స్టార్ట్ అయినాయి. కాకర అయితే కటింగ్కి రెడీ అయింది. సొర అయితే ఇంకొక 1 వీక్, ఒక వారం పడుతుంది అనుకుంటున్నాను. కాకర కూడా కటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా సొరకి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందలు వస్తున్నాయి. అన్నిటికీ ఇఫ్కో నానో యూరియా వాడాను. అది డ్రిప్లో ఇచ్చాను, పైన స్ప్రే చేశాను. చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు కూడా డ్రిప్లో ఉన్న వాళ్ళు నానో యూరియాని స్ప్రే చేసుకోవచ్చు, డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా సొరకాయ కూడా స్టార్ట్ అయింది. అంటే అన్ని చెట్లు కాదు, ఒక 4-5 చెట్లు మొదట పిందులు రావడం స్టార్ట్ అయింది. వాతావరణం టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల సొర చెట్లు చాలా తక్కువగా అల్లడం, గ్రోత్ చాలా తక్కువగా ఉండింది. అన్ని గ్రోత్ తక్కువగా ఉందని శ్రీనివాస్ సార్ సలహాలుగా కొన్ని మందులు ప్రిఫర్ చేశాడు, అదే డ్రిప్లో ఇచ్చేదానికి. ఆయన సూచనల మేరకు అన్నీ పాటిస్తూ వచ్చాము. ఆయన సూచన ప్రకారం చేయడం ద్వారా నా తోట చాలా ఆరోగ్యకరంగా, ఆహ్లాదంగా ఉంది. సొర చెట్లు ఒక 4-5 చెట్లకి ఈ విధంగా పిందలు, ఒక జాన, ఒక అడుగు పొడవుతో పిందలు రావడం స్టార్ట్ అయింది. ఇది కాకర అయితే నాకు జెర్మినేషన్ చాలా తక్కువ వచ్చింది, 20% వచ్చింది. ఈ గ్రోత్ కోసం కాకరకి కాల్షియం నైట్రేట్ సార్ ప్రిపేర్ చేసిన తర్వాత కాల్షియం నైట్రేట్ని డ్రిప్ ద్వారా అన్నిటికి ఇచ్చాను. డ్రిప్ ద్వారా ఇచ్చిన తర్వాత కాకర కొద్దిగా ఉన్న చెట్లు ఇప్పుడు చాలా పెద్దగా, ఆ విధంగా ఇంతకుముందు చెట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి.
కాల్షియం నైట్రేట్ అంటే మనం సియోన్ అంటాము, అది డ్రిప్లో ఇచ్చిన తర్వాత తీగ పచ్చదనం, కాయ రోజు రోజుకి గ్రోత్ మారడం అన్నీ జరుగుతున్నాయి. కాల్షియం నైట్రేట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన చెట్టుకైతే చాలా బలాన్ని సమకూరుస్తుంది కాల్షియం నైట్రేటు. ఈ కాకర చెట్లు మొదటగా చాలా చిన్నవిగా ఉన్నాయి. కాల్షియం నైట్రేట్ వాడిన తర్వాత కాకరే కాదు, బీర, సొర, పుచ్చ 3 చాలా గ్రోత్ చాలా స్పీడ్గా వచ్చాయి. కాకర రాలేదని మధ్య మధ్యలో దోస చెట్లు వేసాను. రెండోసారి వేసిన జర్మినేషన్ చాలా తక్కువ, 20% వచ్చింది. అందుకని మధ్యలో మీరు చూస్తున్నవి దోస చెట్లు. కాకర రాని దగ్గరల్లా దోస చెట్లు వేసాను. దోస చెట్లు అయితే బాగా వచ్చాయి. అన్నిటికీ ఒకే మందు, వీటిలన్నిటికీ ఒకే విధంగా ఒకేసారి డ్రిప్పులో ఒకే రోజు స్ప్రేయర్ కానీ లేదా డ్రిప్పులో ఇచ్చినా కానీ ఒకే మందు. తర్వాత పూత దశలో బోరాన్ ఇచ్చాను. కావయిలు వంపు అవి లేకుండా బోరాన్ స్ప్రే చేశాను, డ్రిప్పులో ఇచ్చాను. ఏదన్నా 1-2 వంపులున్నా అవి సరిగా వచ్చి బోరాన్ ఇచ్చిన తర్వాత కింద బాగా ఎక్కువగా దిగడం స్టార్ట్ అయింది. బోరాన్ బాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి బోరాన్ ఇచ్చుకోవడం చాలా ఉత్తమం. కటింగ్ అయిన తర్వాత 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ బోరాన్ ఇచ్చుకుంటే కొత్త పూత కొత్త పింద వస్తుంది. కాబట్టి మన ఆడపూత వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారానికి లేకపోతే 6 రోజులకు కానీ 4 రోజులకు కానీ బోరాన్ ఇచ్చుకుంటే చాలా ఉత్తమం. డ్రిప్పులో ఇచ్చుకోవాలి. నేనైతే ఒకసారి డ్రిప్పులో ఇస్తాను, నెక్స్ట్ వారం స్ప్రే ద్వారా స్ప్రే చేస్తాను. కాకర అయితే చాలా ఇబ్బందిగానే వచ్చింది, అయినా పర్లేదు. కాకర వరకు వదిలేసి వచ్చిన వరకే పందిలేసి అనుకున్నాను, కానీ ఆ విధంగా కుదరలేదు. అందుకని మొత్తం పందిలేసాను. ఆ కాకర రాని ప్లేస్లో పూర్తిగా దోస అయితే వేసేసాను. ఇప్పుడు నేను చెప్పిన 4 పంటల్లో 3 బాగున్నాయి, ఒక్క కాకర తప్ప. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, కాకర తప్ప మిగతా అన్ని పంటలు వచ్చాయి. ఇది పచ్చ పురుగు మందు అనేది ఒక 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేస్తున్నాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ కొత్త రైతు. ఓకే, థ్యాంక్ యూ.